నేను కావాలని చేసిన పని కాదమ్మా. నువ్వు ప్లాన్ చేసి చెయ్యకపోయినా జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు దానివల్ల ఇంట్లో సఫర్ అయ్యేది ఎవరు అంటే అది నేనే. మనసుంటే మార్గం ఉంటుంది మమ్మీ. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని కనిపెట్టాను కదా, అలాగే. నువ్వు తలుచుకుంటే కష్టమేం కాదు నాన్న, కనిపెట్టేస్తావు. నన్ను అమ్మని పిలిచింది గోవింద్, ఏడుస్తూ పిలిచింది గోవింద్, ఇప్పుడే పిలిచింది. శాలిని, శాలిని. హలో, ఎటు చూస్తున్నారు? అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే, వెళ్ళండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం. ఏంటండి? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయి చూసారా? ఈ అమ్మాయి గురించి మీకెందుకు? మీకేం అవసరం? నాకెందుక? ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించేది నేనే. ఎక్కువగా ప్రేమించేది కూడా నేనే. తన నా గర్ల్ ఫ్రెండ్. మేమిద్దరం ప్రేమించుకున్నాం. త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ మధ్యలోనే చిన్న కాదు కొంచెం గొడవైంది. నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. మీరు చూసుంటే కాస్త చెప్పరా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండా? మీరు ప్రేమించుకున్నారా? తమాషాగా ఉందా? కూల్ కూల్ కూల్. నా గర్ల్ ఫ్రెండ్ అంటే మీరెందుకండి అంత సీరియస్ అవుతున్నారు? ఏదో మిమ్మల్ని ఏదో అన్నట్టు. అది చూస్తే చూశానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చూసారా లేదా? చూడలేదు. అయితే మీతో నాకు పని లేదు, వెళ్ళిపోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. బ్రదర్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నీకేమైనా పిచ్చా? కాదు, ప్రేమ. ఎందుకలా అన్నారు? ఈ అమ్మాయిని చూసొచ్చి చూసావా అని నన్ను అడుగుతావేంటి? నేను చూసానా? అది నువ్వు చూసావా? అవును. ఏది? ఎక్కడ? ఎప్పుడు? ఇప్పుడే కారు దగ్గర అమ్మాయితో మాట్లాడొచ్చారు కదండి. ఏంటి? నేను కార్ దగ్గర మాట్లాడింది ఈ అమ్మాయితోనేనా? తన ఫోటో తనకే చూపించి అడిగానా? అవును. అందుకేనా ఆ అమ్మాయి అంత రియాక్ట్ అయింది? థ్యాంక్ యూ. అలాగే. ఇతనికి ఏమైనా పిచ్చా? భలే వాడరా బాబు. ఎటెళ్ళుంటుంది? ఇంకా ఇదే ఊర్లో ఉంటే ఎవరో ఒకరు నన్ను చూస్తారు, అమ్మకి ఫోన్ చేస్తారు. నేను మళ్ళీ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ అమ్మకి మనశ్శాంతిని అడ్డుపడిన దాన్ని అవుతాను. అలా జరగకూడదు. నేను ఈ ఊర్లో ఉండకూడదు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. నన్నెవ్వరు గుర్తుపట్టని చోటుకు వెళ్ళిపోవాలి. కానీ ఈ ఊరు తప్ప నాకు ఏ ఊరు తెలుసు? అమ్మ తప్ప నాకు ఎవరు తెలుసు? ఎవరు తెలియకపోయినా అమ్మ కోసం ఎక్కడో వెళ్ళి తలదాచుకోవాలి. ఇంతలో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి? ఎటెళ్ళుంటుంది? అమ్మ కంట్లో కనుమరుగైన ఆనందం
తిరిగి కనిపించాలంటే నేను ఈ ఊర్లో కనిపించకూడదు. వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి అమ్మాయి కొండెక్కేసింది? డౌటే లేదు, అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఎలాగైనా తన్ని సేవ్ చేయాలి. ఏమండి, ఆగండి! ఏమండి, ఏమండి, హలో, మిమ్మల్ని ఆగండి, దూకకండి. ఏమండి, ఏమండి, మిమ్మల్ని ఆగండి. ఆ, 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 ఆ. చావడానికి వచ్చావా? లేదు, కాపాడడానికి వచ్చాను. హ? కాపాడ్డానికా? ఎవరిని? అవునండి, మీరు కొండ నుంచి దూకి సూసైడ్ చేసుకోబోతున్నారని పరిగెత్తుకొచ్చాను. పట్టుకుందామని పోయి కాల్చారు. ఇదిగో. నేను సూసైడ్ చేసుకుంటున్నానని మీకు చెప్పానా? ఆ, మీరు చెప్పలేదు, నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. అలా చూసి భయపెట్టకండి. మీరే చెప్పండి, మీరు ఇక్కడ దూకడానికి రాలేదా? లేదు. మరి మీరు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేశారు? కొండలు గుట్టలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? అది నీకు అనవసరం. నువ్వెవరు నన్ను అడగడానికి? నీకేం సంబంధం? కూల్ కూల్ కూల్. రక్త సంబంధం అండి. రక్త సంబంధమా? నిజమండి, మనది బ్లడ్ రిలేషన్. నమ్మరా? ఏమండి, రోడ్డు మీద గొడవై శివ అనే వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే మీరే స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్లి మీ అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి వాడికి ప్రాణం పోశారు కదా. వాడెవడో కాదండి, వీడికి తమ్ముడు. ప్రాణం పోసాననిపిస్తే కనిపించినప్పుడు థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, అంతేగాని ఇలా వెంటపడి నా ప్రాణం తీయకూడదు. అయ్యో, ఉత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్తో పోతుందా? మా తమ్ముడికి రోడ్డు మీద లిఫ్ట్ ఇచ్చారు, హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చారు, కౌంటర్లో మీ మొత్తం బంగారమే ఇచ్చారు. బంగారం అండి మీరు అని మా అమ్మ చెప్పింది. అప్పటి నుండి మీరెవరో కల్లార చూసి తరించాలని నా మనసు చెప్పింది. అంతలోనే పేపర్లో మీ ఫోటో కనిపించింది. మీరే ఆ బంగారం అని మీ బంగారమే చెప్పిందండి. మీ ఫోటోని మా అమ్మ కూడా చూసింది. కింద మ్యాటర్ చూసి విచారం వ్యక్తం చేసింది. బంగారం లాంటి ఈ అమ్మాయికి ఇంట్లో నుంచి బయటికి వచ్చేంత బాధ ఏం వచ్చిందో వెళ్ళి కనుక్కుని భద్రంగా వాళ్ళ ఇంట్లో అప్పగించి రారా అని మా అమ్మ నాకు బాధ్యతను అప్పచెప్పింది. అర్థమైందండి? అర్థమైంది. ఇంకెప్పుడు రోడ్డు మీద ఎవరు ఎలా పోయినా పట్టించుకోకూడదని బాగా అర్థమైంది. సర్లేండి, కోపడకండి. ఇలాంటివి ఎన్నో లైఫ్లో జరుగుతుంటాయి, అన్నీ నా మంచికే. ఏంటి? అదే
మన మంచికే అనుకోవాలి. పదండి వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికండి. చూడు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. చాలు, వెళ్ళు, వెళ్ళిపో. అదేంటండి అంత మాట అన్నారు? నేనేం తప్పుగా మాట్లాడాను? నేను ఇంటి నుంచి తిరిగి వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు. మర్యాదగా వెళ్ళు. సారీ అండి, మిమ్మల్ని మీ ఇంట్లో వదిలేదాకా మిమ్మల్ని ఇడిచి వెళ్ళేదే లేదు. ఛ! ఏమండి శాలిని గారు, ఏమండి శాలిని గారు ఆగండి. ఏయ్, ఏంటి? ఇంకోసారి నా వెనకాల వస్తే పోలీసులకు ఫోన్ చేస్తాను. చేయండి. అప్పుడు నేను చేద్దాం అనుకున్న పని వాళ్ళే చేస్తారు. ఫుల్ సెక్యూరిటీతో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర అప్పగిస్తారు. చేయండి. ఫోన్ కావాలా? అక్కర్లేదు. చూడు, నీకు చెప్తే అర్థం కదా. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నన్ను వదిలిపెట్టు. అయ్యో, ఇదంతా నేను మిమ్మల్ని వేధించడానికి చేయట్లేదండి. రోడ్డు మీద ఎవరికో ప్రాణం మీదకి వస్తే చూడలేకపోయారు మీరు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. చూడ్డానికి వెళ్ళరా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది మా అమ్మకి? మీరు ఫోటో కింద మ్యాటర్ చూడలేదేమో. మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మీ అమ్మగారు బాధతో తిండం మానేశారంట. మంచినీళ్ళు కూడా ముట్టడం లేదంట. ఆఖరికి నిద్ర కూడా దూరమయ్యారంట. మీరు ఏం బాధ నుండి బయటకు వచ్చారో నాకు తెలీదు. కానీ మీ అమ్మగారు మీరు వెళ్ళారన్న బాధతో ప్రాణం మీదకి తెచ్చుకున్నారండి. మా అమ్మ ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదు. జరగకూడదంటే మీరు నాతో మీ ఇంటికి బయలుదేరాలి. నేను బయటకు వచ్చింది అమ్మ బాగుండాలని, ఎలా ఉండాలని కాదు. ప్లీజ్ రండి, వెళ్దాం. రండి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలవి పూట, చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లి ఏమైపోతావు. గోవింద్ గారు, ఏమైంది? శాలిని కనపడలేదా? లేదండి, కనపడలేదు. మేడం కళ్ళల్లో నీళ్లు కనపడకూడదని ఎంత ప్రయత్నం చేసి వెతికినా ఫలితం లేదు. శాలిని గారు ఇలా చేయాల్సింది కాదండి. ఆవిడ ఇంట్లో నుంచి ఇలా వెళ్ళుండకూడదు. చూడండి, అందరి కళ్ళల్లో కన్నీటిని తుడిచే ఆవిడ కంట్లో నీళ్ళేంటండి? మేడం ఏడవటం ఏంటండి? అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. ఇదంతా నా వల్లే. వీటన్నిటికీ కారణం నేనే. నీ కన్నీటికి కారణం నేనే. కానీ నేను ఇలా జరుగుతుందని ఊహించలేదమ్మా. ఇలా జరుగుతుందని తెలిస్తే నేనప్పుడు నోరు జారేదాన్నే కాదమ్మా. బాధపడకమ్మా. కావాలంటే నన్నేమైనా అను, తిట్టు, 2 దెబ్బలు కొట్టు. కానీ నువ్వు కన్నీరు పెట్టుకోవద్దమ్మా. ప్లీజ్ అమ్మా.
మనశ్శాంతి లేకుండా తిరగడం చూసి శాలిని వల్లే ఇదంతా అని నాన్న దగ్గర నోరు జారానమ్మా. శాలిని దూరం అయితే తప్ప నీకు ప్రశాంతత కలగదని నీ మీద ప్రేమతోనే మాట్లాడాను. కానీ ఈ మాటలు శాలిని వినాలని చెప్పలేదు. తను వినింది నాకు తెలీదు. తన ఇల్లుదిలి వెళ్ళేటప్పుడు కూడా నేను చూసింది లేదమ్మా. శాలిని వెళ్ళటం నువ్వు చూడలేదా? ఒట్టమ్మా, నిజంగానే చూడలేదు. అదే ఒట్టు నా మీద వేసి ఇంకో నిజం చెప్పు. ఒకవేళ శాలిని వెళ్ళటం నువ్వు చూసినట్టయితే ఆపేదానివా? ఆపేదానివా చెప్పు. నువ్వు ఆపవు. నీ స్వభావం అది కాదు. అమ్మా, నేను నీ అంత మంచిదాన్ని కాకపోవచ్చు, కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డదాన్ని మాత్రం కాదమ్మా. కన్న కూతురిగా నువ్వు నన్నెక్కువ ప్రేమించాలని కోరుకోవడం తప్పు కాదు కదమ్మా. నువ్వు ప్రేమ కోరుకోవడంలో తప్పులేదు భార్గవి. కానీ నీ మాటల వల్ల ఇంకొక ఆడపిల్ల మనసు కష్టపడకూడదు. నీ ప్రవర్తన వల్ల ఎదుటి మనిషి బాధపడకూడదు. మనిషిగా పుట్టాం. జంతువులకి లేని ఆలోచన, విచక్షణ మనిషికుంది. పక్క వాళ్ళ మీద మానవత్వం చూపించకపోయినా పర్వాలేదు, ఎదుటి మనిషికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెయ్యకూడదు భార్గవి. నువ్వు నీ స్వార్థం కోసం మా కుటుంబం, మా అమ్మ అంటూ ఆలోచించావు. అది బాగానే ఉంది, కానీ దానికి అమ్మ లేదు. తనకు అమ్మ ప్రేమను అందించడంలో తప్పే ఉంది భార్గవి. నీ మాటలు ఒక ఆడపిల్ల మనసుని ఎంత కోత కోస్తుందో, ఎంత బాధ పెడుతుందో నువ్వు ఆలోచించలేదు. ప్రతిదానికి నువ్వు ఇలా తొందరపడ్డం, బాధపడేలా మాట్లాడడం కరెక్ట్ కాదు భార్గవి. నీ యాటిట్యూడ్ వల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు, చివరికి నీకు కూడా. ఇప్పటికైనా ఇది నువ్వు అర్థం చేసుకుని మారడానికి ప్రయత్నించు, అంతే చాలు. అన్నా, ఈ వెధవలే అన్నా మన శివబాం మీద అటాక్ చేసింది. ఈ చెన్న కేశవ కొడుకు మీదకే కత్తి దోస్తారా? నా కొడుకును నాకు దూరం చేయడానికి చూస్తారా? ఎంత ధైర్యం రా మీకు? కర్రందుకోరా. కత్తి కరెక్ట్ కాదండి. అమ్మ చెప్పింది కరెక్టే. అమ్మా 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 అమ్మ చెప్పిందే వెనకేసుకొస్తావు కానీ నేను చెప్పేది వినవేంట్రా? అమ్మ చెప్పిందంటే అది ఫైనల్ నాన్న. పాటించాల్సిందే, ఆప్షన్ ఉండదు, ఆలోచించాల్సిన అవసరము ఉండదు.